హాయ్ ఫ్రెండ్స్, టుడే వెదర్ ఈజ్ చాలా కూల్ గా ఉంది. మరి మంచిగా అయితే మంచి కాఫీ తాగుదామని చిన్న కప్పు ఒక కాఫీ తాగుదామని చిన్నమడానికి అయితే టౌన్ కి అయితే వెళ్తున్నాము. నాతో పాటు బామర్దున్నాడు, పెద్ద బామర్దున్నాడు. ఇతనైతే ఎడిటర్ మీకు తెలిసే ఉంటది, పోయిన వీడియోలో చూశారు కదా. మరి రండి. మా ఊరు పక్కన ఉన్న ఫ్లాట్స్ ఇవి. అవునా, నిజమా? చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. మా ఊరి దగ్గర నుంచి చిన్నమడానికి 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మా చిన్నమడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా పల్లె నుంచి మధ్యలో ఈ పల్లె ఒకటి గ్యాప్. చూసారా అక్కడ కట్టేది ఇల్లు అద్భుతంగా ఉంది. ఇక్కడ నర్సరీ మొక్కలు కూడా దొరుకుతాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మాకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఇది. మరి ఇటు పక్కన చూడండి టీ స్టాల్. ఈ రోజు అన్న లీవ్ పెట్టినట్టున్నాడు షాప్ కి. ఇక్కడైతే ఇంకో షాప్ ఉంది, ఇక్కడైతే తాగట్లేదు. ఆర్ఎస్ కిచెన్, అక్కడ బిర్యానీ అన్ని దొరుకుతాయి. ఇక్కడైతే మా బామర్ది. మరి టౌన్ కి దగ్గరలో అయితే ఉన్నాము, టౌన్ లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. చిన్నమండం ఆటోలు నిలబడే ప్లేస్. ఇప్పుడే పెద్దమండం బస్ వచ్చింది. మరి ఇది చిన్నమండంలో ఉన్న బస్ స్టాండ్. ఇక్కడ ఉండే చికెన్ కలీలు, చికెన్ షాప్ ఫుల్ ఫేమస్, చికెన్ పకోడా. ఇక్కడ ఇటుపక్క చూస్తే బేకరీ, ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం. ఇంకా కొంచెం దూరంలోనే ఉంది టీ టైమ్ షాపు చిన్నమండూరులో, వేరే ఫేమస్. చాలా మంది అక్కడికి వచ్చి టీ తాగడం, కాఫీ తాగడం, ఇంకా చాలా ఫేమస్ ఆ షాప్ లో. ఇంకా అయితే సూపర్ మార్కెట్ ఇలాగే ఇంకా 3 ఉన్నాయి చిన్నమండంలో. మీకు ఏ వస్తువులు కావాల్సిన అక్కడ ఉంటాయి. మరి దగ్గరలో ఉన్నది కదా టీ షాపు. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుంది. ఇంకా కొంచెం దూరంలోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి టీ టైం, వేరే ఫేమస్. వెనకాల చూడు మామ. మరి అయితే వచ్చేసాము. టీ టైం క్లోజ్ లో ఉందండి షాపు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే టీ టైం లేదంట. ఆ టీ టైం షాప్ యజమానికి అయితే ఈరోజు ఫీవర్ వస్తుందని చెప్పి హాస్పిటల్ వెళ్ళాడని చెప్పి అక్కడ ఇంకో అన్న చెప్పాడు. మళ్ళీ తిరిగి రివర్స్ మళ్ళీ ప్రయాణం చేసాం ఫ్రెండ్స్. ఇంకో షాప్ ఉంది కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకో షాప్ దగ్గరికి అయితే వచ్చాం. మా బామర్దులు అయితే నేను చెప్పే స్పీచ్ కి వాళ్ళైతే నవ్వుకుంటున్నారు. స్పీచ్ ఇవ్వమంటే ఇవ్వరా, నేనేమన్నా తప్పులుగా మాట్లాడితే కన్నా నవ్వుతూ ఉంటారా, అదే వాళ్ళ స్పెషాలిటీ. కానీ మధ్యలో వ్యక్తి అయితే మాత్రం ఎడిటింగ్ మాత్రం బాగా చేస్తాడు. ఆ లాస్ట్ వ్యక్తి మాత్రం తెలిసే ఉంటది, ఫుడ్ లవర్ కిషోర్ బామర్ది. ఇతని పేరు దేవేంద్ర. ఫుడ్
ఫుడ్ లవర్ కిషోర్ మామ. ఈరోజు మాతో పాటు మిస్ అయ్యేది మణి, కెమెరామెన్ మణి మిస్ అయ్యాడు. అతనైతే రాజుడికి వెళ్ళాలని ఏదో పని ఉందని చెప్పి వెళ్ళాడు, మాతో పాటు మిస్ అయ్యాడు. సూపర్ కదండి క్లైమేట్. కాకపోతే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. కాకపోతే కొంచెం చిన్నపిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలో నుంచి బయటికి రావద్దండి. మాకు ఇక్కడ వర్షం పెద్దగా లేదు కాబట్టి మేము బయటకు వచ్చాము. ఇటు పక్క చూడండి, షాపులు మొత్తం హెయిర్ కటింగ్ షాపులు, చికెన్ పకోడా. అది చికెన్ పకోడా ఫేమస్ ఖలీల్ బాయ్. ఒక కాఫీ, ఒక లెమన్ టీ, ఒక కాఫీ, ఒక లెమన్ టీ, ఒకటి మామూలు కాఫీ, పాలు కాబట్టి పాలు తాగుతుంది. పాలు చెప్పాడు, మరి నేనైతే లెమన్ టీ చెప్పాను. స్టమక్ పెయిన్. మరి చిన్న బాగుంది టీ చెప్పాడు. మరి టీ లవర్ అయితే టీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన బామర్ది అయితే ఇప్పుడే టీ తీసుకున్నాడు, తాగుతున్నాడు. మరి ఇప్పుడే అయితే లెమన్ టీ వచ్చేసింది మనకి. ఇదైతే చూడు, చిన్న పిల్లడు కాబట్టి మిల్క్ తాగుతున్నాడు. మిల్క్ చూడండి, మరి మిల్క్ తాగే వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే పాలు తాగుతున్నా ఫ్రెండ్స్, పాలు తాగే వాళ్ళు కామెంట్ చేయండి. పగస్తానమాట. మరి తిరుగు ప్రయాణం అయితే వెళ్తున్నాము. నా స్పీచ్ కి అయితే మొత్తం అందరు నవ్వుతున్నారు ఫ్రెండ్స్. మా బామర్ది వల్ల అయితే కింద పడిపడి నవ్వుతున్నారు. వాళ్ళని స్పీచ్ ఇవ్వమంటే ఎవరు నన్ను ఇవ్వమంటారు. నా మాటలు అయితే కొంచెం తడబడుతున్నాయి, మొదట్లో స్పీచ్ కాబట్టి మాటలు కొంచెం తడబడుతున్నాయి. ఇష్టాన్ని కానీ ఆడనే ఇష్టపడతాం. చూడండి ఫ్రెండ్స్, ఆయన మేడం వచ్చింటే మేడాన్ని ఎక్కించుకొని మమ్మల్ని దింపేసాడు ఫ్రెండ్స్. నడుచుకొని పోతున్నాం. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు మేము నడుచుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇదేం న్యాయం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చినాడు మమ్మల్ని నడిపించింది దూరము. ఎక్కడికి వెళ్ళామమ్మా? వేరే మేడం లిఫ్ట్ అడిగేసరికి అక్కడ వెళ్ళాను బామర్దే. ఇది చూశారు కదా, వరికోత మిషన్ అందరికి తెలిసే ఉంటది. సచివాలయం మేడం అయితే లిఫ్ట్ అడిగింది. ఆమె మళ్ళీ టౌన్ కి వెళ్ళి దింపే వస్తున్నాను బస్ స్టాండ్ లో. లిఫ్ట్ ఇచ్చాను. మరి చూడండి ఈ మేఘాలు, ఈ క్లైమేట్ ఎంత కూల్ గా, క్లైమేట్ సూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మరి మీ ముందుకు వస్తాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతాను, బెల్ గంట కొట్టండి, మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో అన్నింటికి లైకులు కొట్టండి. మీ సపోర్ట్ కావాలి గైస్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలతో మీ ముందరకు వచ్చి, మంచి కంటెంట్ తో మీ ముందరకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.